రమేష్, సీత అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఒక చిన్న పట్టణంలో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద ఇల్లు లేదు, ఎక్కువ సంపాదనా లేదు, కాని ఆ ఇంట్లో ప్రేమకు మాత్రం కొదవలేదు. రమేష్ ఒక ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. సీత ఇంట్లోనే కుట్టుపనులు చేస్తూ పిల్లల చదువుల కోసం నిశ్శబ్దంగా త్యాగాలు చేస్తుంది. వారి కుమారుడు అరుణ్ ఇంజనీర్ కావాలని కలలు కంటాడు. కుమార్తె అను టీచర్ కావాలని ఆశిస్తుంది. పరిస్థితులు కఠినమైనా విద్యే మన పిల్లలకిచ్చే గొప్ప సంపద అని తల్లిదండ్రులు ఎప్పుడూ నమ్మారు. ఒకరోజు అకస్మాత్తుగా రమేష్ ఉద్యోగం పోయింది. ఆ రోజు ఇంట్లో మౌనం ఎక్కువగా మాట్లాడింది. అయినా నిరాశకు చోటివ్వకుండా సీత భర్తకు ధైర్యం చెప్పింది. పిల్లలు తమవంతు బాధ్యతలు తీసుకున్నారు. కొంతకాలం కష్టాల తర్వాత రమేష్కు మళ్లీ ఉద్యోగం దొరికింది. ఆ రోజు వారి ఆనందానికి కారణం డబ్బు కాదు, కష్ట సమయంలో ఒకరినొకరు వదలకుండా నిలబడిన కుటుంబ బలం. ఆ చిన్న ఇంట్లో అర్థమైంది, నిజమైన సంపద డబ్బులో కాదు, కుటుంబ ఐక్యతలోనే ఉంటుంది.